వెల్కమ్ టు జేఎస్ అకాడమీ. ఈ వీడియోలో మనం తెలంగాణ ఎస్ఐ 2018 ప్రిలిమ్స్లో మనకి సంఖ్యా వ్యవస్థ నుండి నెంబర్ సిస్టమ్ నుండి మనకి ఎన్ని మార్కులు రావడం జరిగింది, అదేవిధంగా సింపుల్గా మనం ఏ విధంగా చేయాలి అనే దానికి సంబంధించి సింపుల్గా తెలుసుకుందాం. అయితే నేను ఎస్ఐ ప్రిలిమ్స్కి, అది తెలంగాణ ఎస్ఐ కానీ లేదా ఏపీ ఎస్ఐ కానీ రాస్తున్నట్లయితే ప్రిలిమ్స్లో మీకు నేను చెప్పే సంఖ్యా వ్యవస్థ నుండి మీకు 12 నుండి 15 మార్కులు అనేవి ఖచ్చితంగా రావడం జరుగుతుంది. ఎక్కువగా 15 మార్కులు వచ్చే అవకాశమే ఎక్కువగా ఉంటుందన్నమాట. అదే మీరు మెయిన్స్ రాస్తున్నట్లయితే ఖచ్చితంగా 25 నుండి 30 మార్కులు అనేవి ఖచ్చితంగా రావడం జరుగుతుంది. నేను ఏపీ ఎస్ఐ ప్రిలిమ్స్ గురించి మనం చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా ఏపీ ఎస్ఐ మెయిన్స్ పేపర్ను కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఎవరైనా సరే వాటిని చూడకపోతే వాటిని కూడా ప్రీవియస్ పేపర్స్ ఆ రెండింటిని కూడా చూడడం వల్ల మీకు ఒక అవగాహన అనేది రావడం జరుగుతుంది అనమాట. అంటే సంఖ్యా వ్యవస్థ పైన ఒక అవగాహన అనేది మీకు కూడా రావడం జరుగుతుంది. నేను ఎస్ఐ కానీ లేదా ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ మీకు లేదా కానిస్టేబుల్ కానీ ఎక్కువ స్కోర్ చేయాలి అంటే సంఖ్యా వ్యవస్థలో మీరు ప్రిపేర్ అవ్వాల్సిన కాన్సెప్ట్ అన్నిటిని కూడా మీకు చెప్పడం జరిగింది. ఈ కాన్సెప్ట్ అన్నిటిని కూడా ఈ 18 కాన్సెప్ట్లు మీరు ప్రిపేర్ అవ్వాలని నేను ఖచ్చితంగా చెప్పడం జరిగింది. ఈ 18 కాన్సెప్ట్లు కూడా మనం ఈ కాన్సెప్ట్ అన్నిటికి సంబంధించి మనం వీడియోస్ అనేవి మన జేఎస్ అకాడమీ యాప్లో కంప్లీట్ చేయడం జరిగింది. ప్రతి కాన్సెప్ట్లో సంబంధించి ప్రతి మోడల్ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది అనమాట. ఈ 18 కాన్సెప్ట్ను ప్రిపేర్ అవడం వల్ల మీకు సంఖ్యా వ్యవస్థలో ఒక్క మార్కు కూడా పోయే అవకాశం అయితే ఖచ్చితంగా ఉండదు. కాబట్టి ఎవరైనా సరే ఇంకా మన జేఎస్ అకాడమీని డౌన్లోడ్ చేసుకోకపోతే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా వెళ్ళి మన యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి, ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. అయితే ఈ 18 కాన్సెప్ట్లు మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. వీటిని బాగా ప్రిపేర్ అయినప్పుడే మీకు ఒక్క మార్కు కూడా పోయే అవకాశం ఉండదు. ఇప్పుడు మనం 2018 తెలంగాణ ఎస్ఐ ప్రిలిమ్స్లో మనకి 13 ప్రశ్నలు అనేవి రావడం జరిగింది అనమాట. ఈ 13 ప్రశ్నలు మనం సింపుల్గా ఏ విధంగా చేయాలి అనే దానికి సంబంధించి చూద్దాం. మొదటి ప్రశ్న చూసినట్లయితే 1995 యొక్క భాజకాల సంఖ్య ఎంత అన్నాడు. అంటే ఒక సంఖ్య ఇచ్చి దాని యొక్క భాజకాల సంఖ్య అడుగుతున్నాడు, అంటే కారణాంకాలు అడుగుతున్నాడు. కారణాంకాల సంఖ్య అని అర్థం అనమాట. ఈ క్వశ్చన్ మనకి కారణాంకాలు అనే కాన్సెప్ట్ నుండి రావడం జరిగింది. మనకి వాడు ఏ కారణాంకాలు అడిగినా సరే, కారణాంకాల్లో రకాలు ఉంటాయి కదా, సరి కారణాంకాల సంఖ్య, బేసి కారణాంకాల సంఖ్య, ఈ విధంగా ప్రధాన కారణాంకాల సంఖ్య, ఈ విధంగా మనకి కారణాంకాల్లో కొన్ని మోడల్స్ అయితే మనం చెప్పుకున్నాం. అయితే వాడు కారణాంకాలకు సంబంధించి ఏమడిగినా సరే ముందుగా మనం చేయాల్సింది ఏంటి, వాడిచ్చిన సంఖ్యను మనం ప్రధాన కారణాంకాల పద్ధతిలో రాయాలి. ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసుకోవాలి. అంటే ఇప్పుడు 1995 మనం ప్రధాన కారణాంకాల పద్ధతి ద్వారా ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయాలి. అంటే ఇప్పుడు ఈ సంఖ్యను ప్రధాన సంఖ్యతో మనం భాగించాలి. ప్రధాన సంఖ్య అంటే ఏంటి, ఏ సంఖ్య అయినా తీసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే 5 ఉంది కాబట్టి 5తో మనం సింపుల్గా క్యాలిక్యులేట్ చేయవచ్చు. కాబట్టి 5తో మనం ప్రధాన కారణాంకాల పద్ధతి ద్వారా చేద్దాం. 5 అనేది ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 5 మూడులు ఎంత అంటే 15, ఇంకా 49 ఉంటుంది. 5 తొమ్మిదిలు ఎంత అంటే 45, మళ్ళీ ఇంకా 45 ఉంటుంది. 5 తొమ్మిదిలు 45. మళ్ళీ ఇప్పుడు ఈ సంఖ్యను మళ్ళీ ప్రధాన సంఖ్యతోనే మనం భాగించాలి. ప్రధాన సంఖ్యతో అంటే మళ్ళీ 3తో సింపుల్గా క్యాన్సిల్ అవుతాయి కదా. అంటే 3 1లు 3 మూడు 9, 3 మూడు 9, అంటే 133 ఎంత అంటే 399. మళ్ళీ ఇప్పుడు ఈ సంఖ్యను చూసినట్లయితే దేంతో భాగించబడుతుంది, ప్రధాన సంఖ్యతోనే భాగించాలి. 7తో మనం భాగించవచ్చు అనమాట, 7తో విభజించవచ్చు. 7 1లు ఎంత అంటే 7, ఇంకెంత ఉంటుంది అంటే ఇంకా 63 ఉంటుంది. 7 9లు ఎంత అంటే 63. 19 దేంతో భాగించబడదు కాబట్టి మనం ప్రధాన కారణాంకాల లబ్ధంగా ఇప్పుడు రాయవచ్చు అనమాట. ప్రధాన కారణాంకాలు ఏమొచ్చాయి, 5 × 3 × 7 × 19 అనేది రావడం జరిగింది. వాడు ప్రధాన కారణాంకాల సంఖ్య అన్నాడు. వాడు ఇక్కడ అడిగింది ఏంటి, ధనభాజకాల సంఖ్య అన్నాడు. ధనభాజకాల సంఖ్య అంటే కారణాంకాల సంఖ్య అడిగినప్పుడు ఏం చేయాలి, ఇక్కడ వాటికి పవర్స్ ఏమీ లేకపోతే పవర్స్ ఉన్నట్టు అని చెప్పాను. అంటే పవర్ 1 ఉన్నట్టుగా మనం చెప్పడం జరిగింది. పవర్స్ అనేవి ఏమీ లేకపోతే పవర్ ఎంత ఉన్నట్టు, 1 అనేది ఉన్నట్టు. ఇప్పుడు కారణాంకాల సంఖ్య అడిగితే ఏం చేయాలి, ఆ పవర్స్కి 1 అనేది యాడ్ చేయాలి. అంటే 1 ఇంటూ 1, మళ్ళీ 1 ఇంటూ 1, 1 ఇంటూ 1,
1 ఇంటూ 1. సో 1 ఇంటూ 1 ఇంటూ 1. 1 ఇంటూ 1 అంటే 1 ఇంటూ 1 అంటే 2. సో 2 2 2 అంటే 2 పవర్ ఆఫ్ 4. అంటే 2 పవర్ ఆఫ్ 4 అంటే ఎంత అంటే 16. సో 2 పవర్ ఆఫ్ 4 అంటే ఎంత అంటే 16. సో మనకి 1995 యొక్క కారణాంకాల సంఖ్య ఎంత అంటే మనకి 16గా మనం చెప్పాలి. ఆన్సర్ ఎంత అవుతుంది అంటే 16 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 6, 9, 15చే భాగించగా 5 శేషం వస్తూ ఉండే 7 యొక్క గుణిజాలలో అతి కనిష్ట సంఖ్య ఎంత? 7 యొక్క గుణిజాలలో అతి కనిష్ట సంఖ్య ఎంత? సో బాధ్యనీయత నియమాలకు సంబంధించి ఈ ప్రశ్న అనేది రావడం జరిగింది. ఇక్కడ 6, 9, 15చే భాగించగా అన్నాడు. అంటే 5 శేషం రావాలి, 7 యొక్క గుణిజమై ఉండాలి. వాడిచ్చిన వాటిలో 7 యొక్క గుణిజాలు ఏంటి అన్నది ముందు చూద్దాం. సో 450 అనేది 7 యొక్క గుణిజమా అంటే కాదు. అంటే మనకి ఇది 7 యొక్క గుణిజం కాదు. 455 అనేది 7 యొక్క గుణిజమే. అంటే 7 ఆరులు ఎంత అంటే 42, ఇంకా 35 ఉంటుంది. 7 5లు 35. అంటే 455 అనేది 7 యొక్క గుణిజమే. అంటే 7తో భాగించబడుతుంది. అదేవిధంగా 560 అనేది కూడా 7 యొక్క గుణిజమా అంటే 7 8లు ఎంత అంటే 56. అంటే 560ని 7 భాగిస్తుంది కాబట్టి 7 యొక్క గుణిజం. 4 చూసుకున్నట్లయితే 375. సో 7 5లు ఎంత అంటే 35, 7 4 28. అంటే 7 యొక్క గుణిజాలలో సో 378 కూడా 7 యొక్క గుణిజమే. అంటే 7తో భాగించబడుతుంది కాబట్టి ఈ 3 మాత్రమే 7 యొక్క గుణిజాలుగా ఉన్నాయి. అంటే ఇప్పుడు మనకి ఆప్షన్ ఏ అనేది కాదు. సో ఇప్పుడు ఇంకో పాయింట్ ఏమంటున్నాడు వాడు, అన్నిట్లో శేషం అనేది 5 వస్తూ వీటన్నిటితో భాగించబడాలి. ముందు ఏదైతే శేషం ఉందో ఆ శేషాన్ని మనం తీసివేద్దాం. సో శేషాన్ని మనం తీసివేసినట్లయితే ఎంత వస్తుంది? 450 అనేది వస్తుంది. ఇక్కడ కూడా శేషం తీసివేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 555 అనేది వస్తుంది. సో ఇక్కడ కూడా శేషాన్ని తీసివేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 3, అదేవిధంగా 7, 3, 373 అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ సంఖ్యల్లో ఏవైతే వాటన్నిటితో భాగించబడతాయో అంటే 6, 9, 15తో భాగించబడతాయో అదే మన యొక్క ఆన్సర్ అనమాట. ముందుగా వాడు అడిగింది ఏంటి? కనిష్ట సంఖ్య అన్నాడు. వీటిలో కనిష్ట సంఖ్య నుంచి మనం చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. కనిష్ట సంఖ్య ఎంత? 375. సో చివరిలో 3 ఉంది కాబట్టి 15తో ఖచ్చితంగా భాగించబడదు. అంటే ఇది మన యొక్క ఆన్సర్ కాదు. దాని తర్వాత కనిష్ట సంఖ్య ఎంత అంటే 450. 450 అనేది 9తో భాగించబడుతుందా అంటే 9 5లు ఎంత అంటే 45. అంటే భాగించబడుతుంది. 15తో భాగించబడుతుందా అంటే 15 3లు ఎంత అంటే 45 భాగించబడుతుంది. 6తో భాగించబడుతుందా అంటే 6 ఏళ్ళు ఎంత అంటే 42, 30 ఉంటుంది. 6 5లు 30. అంటే సో వీటన్నిటితో కూడా కామన్ గా భాగించబడుతుంది కాబట్టి మన యొక్క ఆన్సర్ ఏమవుతుంది అంటే ఇదే మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా సింపుల్ గా మనం చేయవచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ మనకి ఏ కాన్సెప్ట్ నుండి వచ్చింది అంటే రిమైండర్ అంటే శేషం అనే కాన్సెప్ట్ నుండి మనకి ఈ క్వశ్చన్ రావడం జరిగింది. సో ఈ క్వశ్చన్ మనకి చేసినట్లయితే 67 పవర్ 67 ప్లస్ 67 బై సో 68తో అంటే ఈ సంఖ్యను 68తో భాగిస్తే వచ్చే శేషం ఎంత అన్నాడు. ఇప్పుడు 68 కంటే సో ఎంత తక్కువగా ఉంది మనకి? 1 తక్కువగా ఉంది. అంటే -1 తీసుకుంటాం. ఇక్కడ కూడా 68 కంటే 1 తక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ కూడా -1 అనేది తీసుకుంటాం. అప్పుడు దీన్ని ఏ విధంగా తీసుకోవాలని చెప్పాను? సో -1 పవర్ 67 ప్లస్ -1 బై 68గా తీసుకుంటాం. ఇప్పుడు -1 అంటే పవర్ అనేది ఏ విధంగా ఉంది? బేస్ సంఖ్యగా ఉంది. అంటే ఇక్కడ మైనస్ ఉంటే మైనస్ ఏ ఉంటుంది, ప్లస్ ఉంటే ప్లస్ ఏ ఉంటుంది. అంటే ఇప్పుడు -1 ప్లస్ -1 బై 68 అంటే మనకి -1 ప్లస్ -1 అంటే -2 బై 68 అనేది అవుతుంది. అంటే మనకి లవంలో మైనస్ ఉన్నప్పుడు ఏం చేయాలి? హారంలో నుంచి తీసివేయాలి అన్నాను. అప్పుడు శేషం మనకి ఏమొస్తుంది అంటే సో అప్పుడు శేషం మనకి ఏమొస్తుంది అంటే 68 - 2 అంటే 66 అనేది మన యొక్క శేషం వస్తుంది. ఈ శేషం అనే కాన్సెప్ట్ మనం యూట్యూబ్లో ఫ్రీగా అన్ని వీడియోస్ అనేవి చేయడం జరిగింది అనమాట. ఇంకెవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. సో మన యొక్క ఆన్సర్ ఏమవుతుంది అంటే 3 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. కొంతమంది ప్రయాణికులతో ఒక రైలు బయలుదేరింది. మొదటి స్టేషన్లో 1/3 వంతు ప్రయాణికులు దిగిపోగా 280 మంది ప్రయాణికులు రైలులోకి ప్రవేశించారు.
రెండో స్టేషన్ ప్రయాణికుల్లో సగం మంది దిగిపోగా 12 మంది లోనికి ప్రవేశించారు. ఇప్పుడు రైలులోని ప్రయాణికుల సంఖ్య 248 అయితే ప్రారంభంలో రైలులో ఉన్న ప్రయాణికుల సంఖ్య ఎంత? అంటే మనకి ఇక్కడ కొంతమంది ప్రయాణికులు ఒక రైలులో బయలుదేరారు అన్నారు. సో ఎంతమందో తెలియదు కాబట్టి వాళ్ళని మనం ఏమనుకుంటామంటే ఎక్స్గా మనం తీసుకుంటాం. అయితే వాడు ఏమంటున్నాడంటే మొదటి స్టేషన్లో 1/3 ప్రయాణికులు దిగిపోయారు అన్నాడు. అంటే సో దీనిలో మొత్తం ఎక్స్ మంది ఉంటే దీంట్లో 1/3 వంతు దిగిపోయారు అన్నారు. 1/3 వంతు దిగిపోయారంటే ఇక్కడ ఎంతమంది ఉంటారు? ఇంకా 2/3 వంతు ఉంటారు. అంటే మొత్తం 3 భాగాల్లో ఒక భాగం దిగిపోయారు ఎక్స్లో. అంటే ఇంకెన్ని భాగాలు ఉన్నట్టు? 2 భాగాల మంది ఇప్పుడు ట్రైన్లో ఉన్నారు. అయితే ఒక వంతు ప్రయాణికులు దిగిపోగా 280 మంది ప్రయాణికులు రైలులోకి ప్రవేశించారు. సో ఇప్పుడు మళ్ళీ ఇంకెంతమంది ఎక్కారంటే 280 మంది మనకి ట్రైన్లోకి ఎక్కడం జరిగింది అనమాట. ఎంతమంది ఎక్కారు అంటే 280 మంది ట్రైన్లోకి ఎక్కడం జరిగింది. రెండో స్టేషన్ ప్రయాణికుల్లో సగం మంది దిగిపోగా, అంటే రెండో స్టేషన్కి వచ్చేపాటికి సగం మంది దిగిపోయారు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? వీళ్ళలో సగం మంది దిగిపోయారు. దిగిపోగా 12 మంది లోపలికి ప్రవేశించారు. ఇప్పుడు ఎంతమంది వచ్చారంటే 12 మంది మళ్ళీ లోపలికి ఎక్కారు. అంటే 12 మంది కలిశారు. ఇప్పుడు రైల్లోని ప్రయాణికుల సంఖ్య ఎంత అంటే 248. అయితే సో మనకి రైల్లో ఉన్న ప్రయాణికుల సంఖ్య ఎంత అంటే వాడు అడిగింది ఏంటి అంటే ఎక్స్ వచ్చి ఎంత అన్నది మనం చెప్పాలి. ఎక్స్ ఎంతమందో అన్నది చెప్పాలి. అంటే ఈక్వేషన్ మీకు తీసుకోవడం రావడం జరిగిందంటే సింపుల్గా ఆన్సర్ అయితే సింపుల్గా చేయవచ్చు. ఈ ప్రశ్న మనకి ఏ కాన్సెప్ట్ నుండి వచ్చింది అంటే సంఖ్యలపై ప్రశ్నలు అనే కాన్సెప్ట్ నుండి రావడం జరిగింది. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎక్స్ ఇంటూ 2/3 అంటే మనం దాన్ని ఏ విధంగా రాయవచ్చు? సో 2x బై ఎంత అంటే 2x/3 ప్లస్ 280 సో బై 2 280/2. సో +2 అనేది ఇక్కడ +12 అనేది రైట్ సైడ్కి వెళ్ళినప్పుడు మైనస్ చేస్తుంది. సో రైట్ సైడ్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? మైనస్ చేస్తుంది. అంటే ఇప్పుడు 248 మైనస్ 12 అంటే మనకి ఎంత వస్తుంది అంటే 236 అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే 2 అనేది 2x/3 ప్లస్ 280 ఈక్వల్ టు సో మనకి ఇక్కడ 2 అనేది బై చేస్తుంది కాబట్టి రైట్ సైడ్ వచ్చినప్పుడు ఇంటూ చేయాలి. అంటే 236 ఇంటూ 2 అంటే మనకి ఎంత అంటే 472 అనేది రావడం జరుగుతుంది. ఎంత అంటే 472 అనేది రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ సో 2x/3 ప్లస్ 280 అనేది రైట్ సైడ్ వెళ్ళినప్పుడు మైనస్ చేస్తుంది. అంటే 472 మైనస్ 280 అంటే మనకి 190. సో 192 అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు మనకి 2x ఈక్వల్ టు ఏమవుతుంది? 192 ఇంటూ ఇక్కడ ఈక్వాలిటీకి లెఫ్ట్ సైడ్ మనకి 3 అనేది బై చేస్తుంది అంటే రైట్ సైడ్ వచ్చినప్పుడు ఇంటూ చేయాలి. సో 3 అవుతుంది. అంటే 2 అనేది ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది అంటే 2 9 18 2 6 12. సో ఇంకా ఇప్పుడు x ఈక్వల్ టు ఎంత అంటే 96 ఇంటూ 3 అంటే 288 అనేది మనకి x వాల్యూ అవుతుంది. అంటే స్టార్టింగ్లో ఎంతమంది ఉన్నారు అంటే 288 మంది మన ట్రైన్లో అనేది ప్రయాణించడం జరిగింది. సో మన ఆన్సర్ ఏమవుతుంది అంటే బి అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. బి అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకి ఈ క్వశ్చన్ అనేది శ్రేణులు అనే కాన్సెప్ట్ నుండి రావడం జరిగింది. ఒక అంక శ్రేణి యొక్క పదం 5 అంటే ఒక అంక శ్రేణి యొక్క మొదటి పదం సో ఒక అంక శ్రేణి యొక్క మొదటి పదం ఎంత అంటే 5, చివరి పదం ఎంత అంటే 60. ఆ పదాల మొత్తం విలువ ఎంత అంటే 195 అయినా పదాంతం ఎంత అన్నాడు. అంటే డి విలువ అనేది అడుగుతున్నాడు. అంటే మనకి మొదటి విలువ మరియు చివరి విలువ ఇచ్చినప్పుడు వాటి యొక్క మొత్తం అంక శ్రేణి యొక్క మొత్తం కనుక్కోవాలి అంటే ఫార్ములా ఏంటి? సో డి విలువ ఇచ్చినప్పుడు మొత్తం కనుక్కోవడానికి మన యొక్క ఫార్ములా ఏంటి అంటే సో ఫార్ములా ఏంటి అంటే n/2 ఫార్ములా ఏంటి అంటే n/2 a ప్లస్ ఎల్ n/2 a ప్లస్ ఎల్ ఈక్వల్ టు ఎంత అంటే మొత్తం. సో n/2 a ప్లస్ ఎల్ ఎంత అంటే 195. ఫార్ములా ఎంత అంటే మనకి n/2 a ప్లస్ ఎల్ అంటే మొదటి విలువ మరియు చివరి విలువ.
సో మనకి n/2 ఇంటూ ఏ అంటే 5 ప్లస్ ఎల్ ఎంత అంటే 65 అంటే ఎంత అవుతుంది అంటే 195 అనేది అవుతుంది. 195 అనేది అవుతుంది అంటే n/2. సో n/2 ఇంటూ 65 మనకి 60 ప్లస్ 5 అంటే 65 అవుతుంది ఇంటూ 65 ఈక్వల్ టు 195. సో 195. సో మనకి 195 అంటే ఇప్పుడు 5 అనేది ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది అంటే 13 సార్లు క్యాన్సిల్ అవుతుంది. 5 మూడులు ఎంత అంటే 15, 5 తొమ్మిదిలు ఎంత అంటే 45. సో 13 మూడులు ఎంత అంటే 39 అంటే n ఈక్వల్ టు ఎంత అవుతుంది ఇక్కడ బై చేసే 2 అనేది రైట్ సైడ్ వెళ్ళినప్పుడు ఇంటూ చేసింది 6 అనేది అవుతుంది. అంటే n వాల్యూ ఎంత అంటే 6 అంటే మొత్తం ఎన్ని పదాలు అంటే 6 పదాలు. ఈ 6 పదాల్లో మనకి చివరి పదం అనేది తెలిసింది కదా. సో మనకి ఈ 6 పదాల్లో మనకి చివరి పదం అనేది తెలిసింది. చివరి పదం ఎంత అంటే A6 వాల్యూ తెలిసింది ఎంత అంటే మనకి 60 అని తెలుసు. చివరి పదమే కదా 6వ పదం అంటే. n అంటే మొత్తం 6 పదాలు అంటే 6వ పదం ఏమవుతుంది 6వ పదం విలువ ఇచ్చాడు ఎంత అంటే 60 ఇచ్చాడు. ఇప్పుడు 6వ పదాన్ని మనం ఏ విధంగా రాస్తాము సో ఏ రాసి ప్లస్ అంటే ఏ ప్లస్ ఇక్కడ 6వ పదం కాబట్టి ఒకటి తగ్గిస్తాము 5dగా రాస్తాము. దీని వాల్యూ ఎంత ఇచ్చాడు అంటే మనకి 60గా ఇవ్వడం జరిగింది. అంటే ఏ అంటే 5 ప్లస్ 5d d విలువ తెలియదు ఈక్వల్ టు 60. సో 5d ఈక్వల్ టు 5 అనేది అటువైపు వెళ్ళినప్పుడు మైనస్ చేస్తే 55 అవుతుంది. సో 5 అనేది 11 సార్లు క్యాన్సిల్ అవుతుంది. అంటే d వాల్యూ ఎంత అంటే 11. సో d వాల్యూ ఎంత అంటే 11 అనమాట. సో మనకి ఈ కాన్సెప్ట్ అన్నిటినీ కూడా మనం క్లియర్గా కంప్లీట్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ మనకి సింప్లిఫికేషన్ నుండి రావడం జరిగింది. 35/x-1 ప్లస్ 35/x+1 ఈక్వల్ టు 12 అయితే x యొక్క విలువ ఎంత? సో మనకి ఇప్పుడు x విలువ అనేది అడగడం జరిగింది. ఇలాంటి ప్రశ్న అనేది చాలా సింపుల్గా చేయవచ్చు ఆప్షన్స్ ఉపయోగించుకొని. మీరు ఇక్కడ ఏ విలువ తీసుకున్నప్పుడు మీకు 12 వచ్చే అవకాశం ఉంటుందో చూడండి. సింపుల్గా చూసినట్లయితే 35 సో x విలువ అనేది నేను 6 అనేది తీసుకుంటున్నాను. 6 తీసుకున్నప్పుడు మీకు చూడగానే క్యాలిక్యులేషన్ అనేది అర్థమైపోతుంది. x విలువ 6 తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది సో 6 - 1 ప్లస్ 35/6 ప్లస్ 1 అంటే 6 ప్లస్ 1 అంటే 12 అనేది మనకి రావాలి. అంటే 35/5 ప్లస్ 35/7. సో 7 5లు ఎంత అంటే 7 5లు 35, 5 ఏళ్ళు ఎంత అంటే 35. 5 ప్లస్ 7 అంటే 12. సో మన ఆన్సర్ ఏమవుతుంది అంటే మన ఆన్సర్ అనేది 6 అనేది మన యొక్క ఆన్సర్గా సింపుల్గా చెప్పవచ్చు అనమాట. అంటే చూడగానే మనం ఆన్సర్ అనేది చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. 5లతో మాత్రమే ఏర్పడి 99చే భాగించబడే ధన పూర్ణాంక సంఖ్యలలో అతి చిన్న దానిలోని అంకెల సంఖ్య ఎంత? అతి చిన్న దానిలోని అంకెల సంఖ్య ఎంత? అయితే ఇక్కడ మనకి ఇక్కడ ముందుగా మనకి 99 యొక్క భాజనీయత నియమం అనేది సో ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. అంటే 99 యొక్క భాజనీయత నియమం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో ఒక ఎగ్జాంపుల్ అనేది తీసుకొని మీకు భాజనీయత నియమం అనేది చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి భాజనీయత నియమం అంటే మనం 1 సో 2 3 4 5 6 సో ఇలా ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు మనం సో ఇది ABCDEF అనుకుందాం. ఇలా ఒక సంఖ్య అనేది ఉంది అనుకుందాం. దీన్ని 99 అనేది భాగిస్తుందా లేదా? సో 99 అనేది భాగిస్తుందా లేదా అంటే సో మీరు చెప్పాల్సింది ఏంటి అంటే రెండు నెంబర్లను తీసుకొని చెప్పాలి. అంటే AB ప్లస్ CD ప్లస్ EF అంటే రెండు నెంబర్లుగా డివైడ్ చేసి వాటిని కలిపినప్పుడు వాటి యొక్క మొత్తం అనేది 99తో భాగించబడితే ఆ సంఖ్యను 99 అనేది భాగిస్తుంది. ఆ సంఖ్యను 99 అనేది భాగిస్తుంది అనమాట. ఈ పాయింట్ మీకు తెలిసినట్లయితే సింపుల్గా మీకు అర్థమైపోతుంది. అంటే 99తో భాగించబడాలి అంటే ఖచ్చితంగా వాడిచ్చిన సంఖ్యలు అనేవి సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి 99తో భాగించబడాలి అంటే 99చే భాగించబడాలి అంటే సంఖ్యలోని సంఖ్యలోని అంకెల సంఖ్య
99తో భాగించబడాలి అంటే సంఖ్యలోని అంకెల సంఖ్య సరి సంఖ్య అయి ఉండాలి. సో సరి సంఖ్య అవ్వాలి, సరి సంఖ్య అవ్వాలి అంటే సో n ఈక్వల్ టు ఎంత అంటే సరి సంఖ్య. సో n అనేది అంటే n సంఖ్యలు అనేవి అంటే ఎన్ని సంఖ్యలు ఉండాలి అంటే సరి సంఖ్యల్లో ఉన్నప్పుడే అవి భాగించబడుతుంది. సో ఇప్పుడు 1 2 3 4 5 6 అంటే సరి సంఖ్యల్లో ఉండాలి. ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే అది సరి సంఖ్యల్లో ఉండాలి, అప్పుడే అది భాగించబడుతుందా లేదా అన్నది తర్వాత సంగతి అనమాట. ముందు సరి సంఖ్యలో ఉండాలి. ఈ పాయింట్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు ఈ పాయింట్ ఉపయోగించుకొని మీరు సింపుల్ గా చేయవచ్చు ఏంటి అంటే సో 7 యొక్క ఆన్సర్ అనేది నేను ఇక్కడ కూడా రాసినాను, ఒకసారి చూడండి, అక్కడ ప్లేస్ లేదు కాబట్టి. అంటే ఆ పాయింట్ ఉపయోగించుకొని మీరు చేయాల్సింది ఏంటి అంటే 5. సో 5 5 ఈ 5లతో ఏర్పడే సంఖ్య ఎంత కనిష్ట సంఖ్య వాడు ఇచ్చిన ఆప్షన్లో చూడండి. 9 ఇచ్చాడు, 12 ఇచ్చాడు, 15 ఇచ్చాడు, 18 ఇచ్చాడు. అంకెల సంఖ్య ఎంత ఇచ్చాడంటే ఈ విధంగా ఇచ్చాడు. మనకు ఖచ్చితంగా అది ముందు సరి సంఖ్యలు అనేవి ముందుగా వాడు ఇచ్చిన అంకెలు అనేవి సరి సంఖ్యలో ఉండాలి కదా. ఇక్కడ 9 అనేది బేస్ సంఖ్య, 15 అనేది కూడా బేస్ సంఖ్య. అంక ఇప్పుడు ఈ రెండిట్లోనే మనకు ఆన్సర్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ రెండిట్లో ఆన్సర్ అనేది చూసినట్లయితే మొత్తం 12 అనేది ఉంది అనుకుందాం. 12 సంఖ్యలు అనుకుందాం. 5 అనేవి 12 అంకెలు అనుకుందాం. 4 5 6 7 8 9 10 11 12 అంకెలు అనుకుందాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, రెండు సంఖ్యలు అనేవి తీసుకోవాలి. సో రెండు సంఖ్యలు అనేవి తీసుకోవాలి. ఇవి 2 సంఖ్యలు, 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 ఇవి 2 సంఖ్యలు. ఈ విధంగా తీసుకుంటే అంటే వీటి యొక్క మొత్తం అంటే 55 ప్లస్ 55 ప్లస్ 55 ప్లస్ ఈ విధంగా మనం తీసుకోవాలి. అంటే నేనేమంటున్నానంటే ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 ఎన్ని 55లు ఉన్నాయంటే మనకి 6 55లు అనేవి ఉన్నాయన్నమాట. అంటే 55 ఇంటూ 6 చేస్తే 55 ఇంటూ 6 చేస్తే ఏమవుతుంది, సో 55 ఇంటూ 6 చేస్తే మనకి వాటి యొక్క మొత్తం వస్తుంది. అంటే ఇది దేంతో భాగించబడాలి అంటే 99తో భాగించబడాలి. కానీ ఇది భాగించబడుతుందా అంటే 3 2 అదేవిధంగా 3 33. అంటే ఇది పూర్తిగా భాగించలేదు, అంటే ఇది భాగించబడదు. చూసుకున్నట్లయితే 55 ఇంటూ 2 అంటే ఎంత అవుతుంది, 55 ఇంటూ 2 అంటే 110 అనేది అవుతుంది. 110/33 అంటే భాగించబడదు. అంటే మనకి 12 అనేది మన యొక్క ఆన్సర్ కాదు. సో 12 అనేది కూడా మన యొక్క ఆన్సర్ అనేది కాదనమాట. అంటే మరి మనకి ఇంకా మిగిలింది ఏంటి, ఆన్సర్ ఏమవుతుంది, మన యొక్క ఆన్సర్ అనేది 18 మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో ఆన్సర్ ఎంత అంటే 18 అవుతుంది. మీరు ఒకసారి చెక్ చేయండి కావాలంటే. సో ఇప్పుడు ఇంకా చూసుకున్నట్లయితే 8 యొక్క ఆన్సర్. సో 8వ దాని యొక్క ఆన్సర్ చూసుకున్నట్లయితే x = 0.3 బార్ అయినచో x² ఎంత అన్నాడు. అంటే x అనేది 0.1 బార్ అన్నాడు. అంటే x మనం ఏ విధంగా రాయవచ్చు, పాయింట్ తర్వాత ఒక సంఖ్యకు బార్ ఉంది అంటే దాన్ని 3/9గా రాయవచ్చు కదా. సో ఇప్పుడు x² అన్నాడు అంటే 3 1లు 3 3లు. అంటే ఇప్పుడు x² అంటే ఏంటి, 1/3ని మనం హోల్ స్క్వేర్ చేయాలి. అంటే x² అంటే 1/3ని స్క్వేర్ చేయాలి అంటే 1/9 అనేది వస్తుంది. సో 1/9 అంటే అర్థం ఏంటి అంటే మనకి బార్ ఉన్నప్పుడే మనం దానికి ఒక 9 హారంలో 9 అనేది తీసుకుంటాం కదా, దాన్ని మనం 0.1/9గా రాయొచ్చు కదా. సో 1 బార్ 0.1 బార్గా కూడా రాయొచ్చు కదా. 0.1 బార్ అన్నా సరే 1/9 అన్నా సరే మనకు ఆన్సర్ ఏంటి అదే అవుతుంది. అంటే సో మన యొక్క ఆన్సర్ ఏంటి అంటే 0.1 బార్ అనేది మన యొక్క ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, పునరావృత దశాంశ విస్తరణ 0.124 బార్ కలిగిన అకరణీయ సంఖ్య ఏది అన్నాడు. అకరణీయ సంఖ్య అనేది ఏది అన్నాడు. మనకి పాయింట్ తర్వాత ఎన్ని స్థానాలకైతే బార్ ఉంటుందో మనం అన్ని 9 అనేవి తీసుకోవాలి. 2 స్థానాలకు బార్ ఉంది కాబట్టి 2 9. సో మనకి ఎన్ని స్థానాలకైతే బార్ ఉండదో అన్ని జీరోస్ తీసుకోవాలి. అంటే ఒకదానికే కాబట్టి బార్ లేనిది ఒక జీరో అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి, మొత్తం సంఖ్య నుండి బార్ లేని సంఖ్యను తీసివేస్తాం. అంటే ఇప్పుడు
123/990 అనేది వస్తుంది. సో 3 41లు 330. అంటే మనకు వచ్చిన అకరణీయ సంఖ్య ఏంటి అంటే 41/330. 41/330. సో వీటన్నిటిని కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. సో భిన్నాలు దశాంశ భిన్నాల నుంచి రావడం జరిగింది. 8వ ప్రశ్న కూడా మనకి భిన్నాలు దశాంశ భిన్నాల నుంచే రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. సో మనకి వాస్తవ సంఖ్యలు ఏబీలకు ఏ స్టార్ ఇంటూ బి అంటే దాన్ని ఏ విధంగా రాయాలి అంటే a² + b² - 3ab గా రాయొచ్చు అంట. అయితే అప్పుడు 1 ఒక బ్రాకెట్ ఇచ్చి దాంట్లో 1 స్టార్ -1 మళ్ళీ స్టార్ ఇచ్చి బ్రాకెట్ ఇచ్చాడు, మళ్ళీ √2 గా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేయాలి. సో అయితే మనకు వాడు ఇచ్చింది ఏంటి అంటే a ఇంటూ a స్టార్ b గా ఉన్నప్పుడు a² + b² గా రాయొచ్చు అన్నాడు. అంటే ముందుగా మనం ఈ బ్రాకెట్ని సాల్వ్ చేయాలి. ముందుగా మనం మొదటి బ్రాకెట్ని సాల్వ్ చేయాలి. దాని తర్వాత రెండో బ్రాకెట్ని సాల్వ్ చేసి వాటి యొక్క విలువలతో మనం ఆన్సర్ అనేది కనుక్కోవాలి. సో మొదటి బ్రాకెట్ కానీ చూసుకున్నట్లయితే 1 స్టార్ -1 అనేది ఉంది. అంటే దీన్ని మనం ఏ విధంగా రాయవచ్చు అంటే a² + b² - 3ab గా రాయాలి అన్నాడు. ఏ అంటే ఏంటి ఇక్కడ 1 అంటే 1² + -1 హోల్ స్క్వేర్ మైనస్ 3ab 3 × 1 మైనస్ b అంటే -1. అంటే ఈ వాల్యూ మనకి ఏమవుతుంది 1² అంటే ఇప్పుడు ఈ వాల్యూ ఏమవుతుంది 1² అంటే ఎంత అంటే 1 ప్లస్ -1² అంటే +1 అవుతుంది. అంటే మైనస్ ఉన్నప్పుడు దానిపైన వర్గం అనేది సరి సంఖ్యలో ఉంటే మైనస్ కాస్త ప్లస్ అవుతుంది. అంటే +1 అనేది అవుతుంది. -3 × 1 అంటే -3 × 1 అంటే 3 అవుతుంది. 3 × -1 అంటే -3 అనేది అవుతుంది. అంటే ఇక్కడ వాల్యూ ఎంత వచ్చింది -3 అనేది వచ్చింది. అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే 2 మైనస్ అంటే ప్లస్ అవుతుంది. 2 1 + 1 అంటే 2 మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ అవుతుంది. ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ అవుతుంది 3. సో ఇంకా 3 అనేది ఉంటుంది. అంటే వీటి యొక్క వాల్యూ ఎంత వచ్చింది అంటే 5 అనేది వచ్చింది. అంటే మొదటి బ్రాకెట్ యొక్క విలువ ఎంత వచ్చింది అంటే 5 అనేది రావడం జరిగింది. సో ఇప్పుడు మనం రెండో బ్రాకెట్ కానీ చూసుకున్నట్లయితే √2 స్టార్ √2 అనేది ఇవ్వడం జరిగింది. అంటే దీన్ని కూడా మనం a² + b² - 3ab గా రాయాలి కదా. a² అంటే √2² ప్లస్ సో మనకి a² + b² అన్నాడు. √2² + √2² - 3ab 3 × √2 అదేవిధంగా మళ్ళీ √2. అంటే ఇప్పుడు దీని యొక్క విలువ ఏమవుతుంది స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 2 ఉంటుంది, ప్లస్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 2 ఉంటుంది, మైనస్ సో √2 × √2 విలువ ఎంత అంటే 2 అవుతుంది. ఒకవేళ ఇక్కడ √3 × √3 అంటే 3 అవుతుంది. √2 × √2 అంటే సో మనకి ఎంత అంటే 2 అవుతుంది. అంటే వాల్యూ ఎంత వచ్చింది అంటే 4 - 6 అంటే 4 - 6 అంటే -2 అనేది వస్తుంది. అంటే ఈ బ్రాకెట్ వాల్యూ ఎంత వచ్చింది అంటే 2 అనేది వచ్చింది. సో ఇప్పుడు వాడు అనేది ఏంటి అంటే ఈ బ్రాకెట్ కి మరియు ఈ బ్రాకెట్ కి స్టార్ అనేది పెట్టాడు. అంటే స్టార్ పెట్టినప్పుడు మనకి ఏమవుతుంది ఈ బ్రాకెట్ వాల్యూ ఎంత అంటే 5 వచ్చింది. అంటే 5 స్టార్. సో మరో బ్రాకెట్ వాల్యూ ఎంత అంటే -2 వచ్చింది. అంటే ఇప్పుడు దీన్ని కూడా మనం a² - b² దీన్ని కూడా మనం a² దీన్ని కూడా మనం a² + b² - 3ab గానే రాయాలి. a² అంటే 20 a² అంటే 5² ప్లస్ b² అంటే -2² మైనస్ 3 × ab. సో 3 × 5 మైనస్ అంటే -2 b అంటే -2 అంటే మనకి 25 ప్లస్ సో మనకి మైనస్ ఉన్నప్పుడు పైన వర్గం కానీ సరి సంఖ్య ఉంటే ఏమవుతుంది అది ప్లస్ అవుతుంది. అంటే +4 అనేది అవుతుంది. మైనస్ 3 5 ఎంత అంటే 15 15 2 ఎంత అంటే 30 మైనస్ ఉంది కాబట్టి -30 ఎంత అంటే -30. అంటే ఇప్పుడు అంటే 29 మైనస్ ఇంటూ అంటే ప్లస్ అవుతుంది. అంటే +30
మనకి వాల్యూ ఎంత వచ్చింది అంటే 59 అనేది రావడం జరిగింది. మన యొక్క ఆన్సర్ ఎంత అంటే 59గా మనం చెప్పాలి. సో మన యొక్క ఆన్సర్ ఎంత అంటే 59గా చెప్పాలి. సో ఆప్షన్ ఎంత అంటే ఆప్షన్ 4 అనేది మన యొక్క ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఒక అర్థవంతమైన అమరికని చెప్పండి అన్నాడు. అర్థవంతమైన అమరికని చెప్పమన్నాడు. అంటే సంఖ్యలు, సో సంఖ్యలు రకాలు అనే కాన్సెప్ట్ నుండి మనకి క్వశ్చన్ అనేది రావడం జరిగింది. ఎక్కువగా మీరు గమనించినట్లయితే బేసిక్స్ని ఉపయోగించుకునే మనకి ఎక్కువగా నెంబర్ సిస్టంలో ప్రశ్న అనేది రావడం జరుగుతుంది. బేసిక్స్ ఎవరైతే నేర్చుకుంటారో వారే ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. చాలా సింపుల్గా ఏ టాపిక్తో పోల్చుకున్నా సరే మీరు నెంబర్ సిస్టమ్ బాగా నేర్చుకున్నట్లయితే ఎక్కువ స్కోర్ వస్తుంది, సింపుల్గా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక అర్థవంతమైన అమరిక అన్నాడు. సో మనం సంఖ్యలో యొక్క రకాలలో ముందుగా మనం ఏం చెప్పుకుంటాము, సహజ సంఖ్యలు అని చెప్పుకుంటాం. సహజ సంఖ్యలు అంటే ఏంటి, సరి సంఖ్యలు, బేసి సంఖ్యలు, ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు ఇవన్నీ కూడా సహజ సంఖ్యలే. అంటే ముందుగా మనం సంఖ్యల యొక్క రకాలలో సహజ సంఖ్యల గురించి తెలుసుకుంటాం. అంటే డి వాల్యూ ఎక్కడ ఉంది, సో మనకి ఇది కాదు మన ఆన్సర్. అదే విధంగా సో 4 కూడా మన యొక్క ఆన్సర్ కాదు. ఇప్పుడు 2 కానీ 3 కానీ అవ్వాలి. అంటే ముందు సహజ సంఖ్యలు నేర్చుకుంటాం, దాని తర్వాత పూర్ణాంకాలు నేర్చుకుంటాం. అంటే 0తో మొదలయ్యే ధన సంఖ్యలు మనం పూర్ణాంకాలు అంటాం. దాని తర్వాత సో అంటే బి వాల్యూ ఉండాలి. సో బి వాల్యూ ఎక్కడ, రెండిట్లో కూడా బి వాల్యూవే ఉందన్నమాట. దాని తర్వాత మనం ఏం నేర్చుకుంటాం, అకరణీయ సంఖ్యలు. ఇంకా మధ్యలో మనం ఉన్నా సరే ఇక్కడ ఉన్న ఆప్షన్స్ ప్రకారం దాని తర్వాత అకరణీయ సంఖ్యలే నేర్చుకోవాలి. అకరణీయ సంఖ్యలు అంటే ఏంటి, p/q రూపంలో రాసే వాటినే అకరణీయ సంఖ్యలు అంటారు. వాస్తవ సంఖ్యలు అంటే ఏంటి, అకరణీయ సంఖ్యలు మరియు కరణీయ సంఖ్యల యొక్క సమ్మేళనాన్ని మనం వాస్తవ సంఖ్యలు అంటాం. అంటే అకరణీయ సంఖ్యలు, దాని తర్వాత కరణీయ సంఖ్యలు, వాటి తర్వాత వాస్తవ సంఖ్యలు మనం నేర్చుకుంటాం. అంటే ముందు మనం ఇప్పుడు అకరణీయ సంఖ్యలుగా తీసుకోవాలి. అంటే మన ఆన్సర్ ఏమవుతుంది అంటే 2 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సమితి 4/5, 2/3, 7/8, 3/4, 5/6లలో మూలకాలు అవరోహణ క్రమం A1, A2, A3, A4, A5 అయితే జాబితా 1లోని విలువలను జాబితా 2 నుండి జతపరచండి అన్నాడు. అంటే 1లో ఉన్న విలువని 2కి జతపరచాలి. అయితే ముందు వాడు ఏమంటున్నాడంటే ఆ భిన్నాల్ని అవరోహణ క్రమంలో రాయమన్నాడు. అవరోహణ క్రమం అంటే ఏంటి, పెద్ద భిన్నం నుండి చిన్న భిన్నం వరకు రాయాలి. ముందు అలా రాసినప్పుడు వాటి యొక్క వాల్యూస్ ఏంటి అంటే A1, A2, A3, A4, A5గా ఇవ్వడం జరిగింది. సో ముందు మనం చేయాల్సింది అవరోహణ క్రమంలో రాయాలి. భిన్నాల్లో నేను చెప్పడం జరిగింది ఏంటి అంటే ఒక పెద్ద భిన్నము లేదా చిన్న భిన్నం అన్నది పెద్ద భిన్నాలు లేదా చిన్న భిన్నాన్ని సింపుల్గా ఏ విధంగా చేయాలని చెప్పడం జరిగింది. సో ముందుగా వాడు ఇచ్చింది ఏంటి చూడండి, 4/5, 4/5, 2/3, సో 2/3, 7/8, 3/4, 5/6. అంటే ఇప్పుడు వీటి మధ్య డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 1 ఉంది, ఇక్కడ కూడా డిఫరెన్స్ అనేది 1 ఉంది, ఇక్కడ కూడా 1 ఉంది. లవహారాల మధ్య డిఫరెన్స్ 1 ఉంది. లవహారాల మధ్య డిఫరెన్స్ అనేది సమానంగా ఉండేలా చూడాలి. అక్కడ సమానంగా లేకపోతే మనం సమానం చేయాలి. అంటే ఇక్కడ సమానంగా ఉన్నప్పుడు లవహారాల మధ్య డిఫరెన్స్ అనేది అన్నిట్లో కూడా సమానంగా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు లవంలో ఏదైతే విలువ ఉంటుందో, పెద్ద విలువ ఉంటుందో అదే పెద్ద భిన్నం అవుతుంది. ఏదైతే చిన్న విలువ ఉంటుందో అదే చిన్న విలువ అవుతుందని మనం చెప్పుకోవడం జరుగుతుంది. అంటే ఇప్పుడు పెద్ద విలువ అంటే ఏమవుతుంది, సో 7/8 అవుతుంది. అంటే లవం ఏది పెద్దగా ఉంది, 7 అనేది పెద్దగా ఉంది కాబట్టి 7 అనేది పెద్ద విలువ అనేది అవుతుంది. అన్నిటికంటే పెద్ద విలువ ఎంత అంటే 7 అవుతుంది. సో దాని తర్వాత ఎంత ఉంది అంటే 5 ఉంది. అంటే 5/6 అనేది దాని తర్వాత పెద్ద విలువ. దాని తర్వాత 4/5 అనేది పెద్ద విలువ అవుతుంది. దాని తర్వాత 3/4 అనేది అవుతుంది. సో దాని తర్వాత మనకి 2/3 అనేది అవుతుంది అనమాట. అంటే అవరోహణ క్రమంలో రాసాము. ఎలా అంటే అవరోహణ క్రమం. సో మనం అవరోహణ క్రమంలో రాసాం. అంటే ఇప్పుడు అవరోహణ క్రమంలో రాసినప్పుడు వీటి యొక్క విలువలు ఏంటి, A1, A2, A3, A4, A5గా వాడు చెప్పడం జరిగింది. ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడు అన్నది చూడండి. ఇప్పుడు వాడు అడిగేది ఏంటి అంటే A-A4 అన్నాడు. A-A4 చేస్తే మీకు విలువ ఏమొస్తుంది, A-A4 అంటే A-A4 అంటే మనకి ముందుగా A-A4, A అంటే ఏంటి, A అంటే 7/8 మైనస్ A-A4
A4 అంటే 3/4 అంటే 3/4. సో మనకి 7/8లో నుంచి 3/4 తీసేస్తే ఆన్సర్ ఎంత అన్నాడు. అంటే ముందుగా ఏం చేయాలి మనం, హారాల్ని సమానం చేయాలి. అంటే ఇప్పుడు 4ని ఇంటూ 2 చేస్తే 8 అవుతుంది. అదేవిధంగా మనం 3ని కూడా ఇంటూ 2 చేయాలి. హారాన్ని దేనితో అయితే గుణిస్తావో హారాన్ని దాంతోనే గుణించాలి కదా. అంటే ఎల్సిఎం కట్టామని అర్థం అనమాట. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఎల్సిఎం 8 అవుతుంది. అదేవిధంగా 7 - 6 అంటే 1/8 అనేది అవుతుంది. మన ఆన్సర్ ఎంత అవ్వాలి అంటే 1/8 అనేది మన యొక్క ఆన్సర్ అవ్వాలి. అంటే 1/8 ఎక్కడైతే ఉందో అదే మన యొక్క ఆన్సర్ అవుతుంది. దాని తర్వాత 2 × A2. సో బి విలువ ఏమి ఇచ్చాడు అంటే, దాని తర్వాత మనకి బి విలువ ఏమి ఇచ్చాడు అంటే 2 × A2 - A5 ఇచ్చాడు. సో A5 ఇచ్చాడు. A5 అనేది ఇచ్చాడు అనమాట. A5 అంటే A2 అంటే ఏంటి, A2 అంటే ఏంటి, ఇక్కడ A2 అంటే ఏంటి 5/6. అదేవిధంగా A5 అంటే 2/3. 5/6 - 2/3. ఇక్కడ కూడా మనం ఎల్సిఎం కట్టాలి కదా. ఎల్సిఎం అనేది ఎంత అవుతుంది అంటే దీన్ని సమానం చేసుకుంటే సరిపోతుంది కదా. 3 రోళ్ళు, అదేవిధంగా 2 × 2 అంటే ఎల్సిఎం ఎంత అవుతుంది అంటే 6 అనేది ఎల్సిఎం అవుతుంది. 5 - 1 అంటే మనకి ఇక్కడ ఇంటూ 2 అనేది ఉంది. సో ఒకసారి ఇక్కడ గమనించినట్లయితే ఇంటూ 2 అన్నాడు కదా. అంటే 2 × A2 అన్నాడు. అంటే ఇక్కడ ఇంటూ 2 ఉండాలి. అంటే 2 అనేది దీంట్లో 3 సార్లు క్యాన్సిల్ అవుతుంది. అంటే హారాలు సమానంగా ఉన్నాయి కాబట్టి అదే ఎల్సిఎం అవుతుంది. ఇప్పుడు 5 - 2 అంటే 5 - 2 అంటే 3 వస్తుంది. 3/3 అంటే 3 అనేది ఒకసారి క్యాన్సిల్ అవుతుంది. అంటే మన ఆన్సర్ ఎంత అవుతుంది అంటే 1 అనేది అవుతుంది. బి వాల్యూ ఎంత అంటే 1గా మనం చెప్పాలన్నమాట. సో బి వాల్యూ ఎంత అంటే 1గా మనం చెప్పాలి. సో బి వాల్యూ ఎంత అంటే 1 అవుతుంది. A - A4 అంటే 1/8 అనేది అవుతుంది. సో ఇప్పుడు ఇంకా మనకి 5A3 - C ఇచ్చాడు ఎంత అంటే 5A3 - 4 5A3 - 4A1 అంటే ఇప్పుడు 5 × A3 అంటే ఎంత, A3 అంటే 5/4 - 4A1 4 × A1 అంటే 7/8. సో 4 అనేది 8లో 2 సార్లు క్యాన్సిల్ అవుతుంది. 5 క్యాన్సిల్ అయిపోతాయి. అంటే మనకి ఇక్కడ మిగిలింది ఎంత అంటే 4/1 - 7/2. అంటే ఎల్సిఎం ఎంత అవుతుంది, ఇప్పుడు 2 అనేది ఎల్సిఎం అవుతుంది. అంటే 2 అనేది ఎల్సిఎం అయినట్లయితే ఇక్కడ 4ని ఇంటూ 2 చేయాలి, 1ని కూడా ఇంటూ 2 చేస్తాం. అప్పుడు 8 - 7 అంటే 1/2. సో 1/2 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. అంటే మన యొక్క ఆన్సర్ ఎంత అవుతుంది అంటే 1/2 అవుతుంది. సి వాల్యూ ఎంత అంటే 1/2 అనేది సి వాల్యూ అవుతుంది. అంటే మనకి A1 - A4 అంటే 1/8. అదేవిధంగా సో మనకి ఎంత వచ్చింది, లాస్ట్లో మనకి 1/2 అనేది వచ్చింది. ఈ వాల్యూ ఎంత వచ్చింది అంటే 1 అనేది రావడం జరిగింది. సో ఇంతే కదా మనకు వచ్చిన వాల్యూస్. 1/8 1/8 1 1/2 1/8 1 1/2. ఏ వాల్యూ ఎంత అంటే 1/8 రావాలి. ఏ వాల్యూ ఎంత అంటే 1/8 అంటే 3 అనేది మన యొక్క, సో 3 ఉండాలి స్టార్టింగ్లో. ఏ వాల్యూ ఎంత ఉండాలి అంటే 3 ఉండాలి. దాని తర్వాత 1. సో బి వాల్యూ ఎంత వచ్చింది అంటే 1 వచ్చింది. అంటే 3 ఉండాలి, దాని తర్వాత 1 అనేది ఉండాలి. సో 314 అనేది ఆన్సర్ ఇదే అవుతుంది. 2 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. లాస్ట్ క్వశ్చన్ మనకి పొడవు అనేది LN = 1/2 అన్నాడు. వెడల్పు ఎంత అంటే BN = 1/n+1గా గల దీర్ఘ చతురస్రం. RN అనేది సో N బిలాంగ్స్ టు N అవుతుంది. అయితే R1 R2 సో ఈ విధంగా R100ల వైశాల్యాల మొత్తం ఎంత అంటే వైశాల్యాల మొత్తం ఎంత. మనకి మెన్సురేషన్కి సంబంధించి సో దీర్ఘ చతురస్రానికి సంబంధించి వైశాల్యానికి సంబంధించి ఇస్తూ మనకి సంఖ్యా వ్యవస్థని కలపడం జరిగిందనమాట. అంటే ఇప్పుడు మీకు ఒక అవగాహన ఉండాల్సింది ఏంటి అంటే,
సో మనకి దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం యొక్క పొడవు ఎంత, వైశాల్యం దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం యొక్క ఫార్ములా ఏంటి, ఎల్ ఇంటూ బి. సో ఎల్ ఇంటూ బి అనేది వైశాల్యం యొక్క ఫార్ములా. అయితే ముందుగా నేను ఏమంటున్నానంటే ఆర్ఎన్ యొక్క వైశాల్యం కనుక్కుందాం. ఆర్ఎన్ యొక్క వైశాల్యం అనేది కనుక్కుందాం. సో ఆర్ఎన్ యొక్క వైశాల్యం అనేది కనుక్కుందాం. ఇక్కడ ఎల్ఎన్ ఇచ్చాడు ఎంత అంటే 1/2. ఎల్ఎన్ ఎంత ఇచ్చాడు అంటే 1/2 ఇంటూ, సో అదేవిధంగా బిఎన్ ఎంత ఇచ్చాడు అంటే 1/n+1 ఇచ్చాడు. n+1 అనేది ఇచ్చాడు. అంటే ఇక్కడ దీన్ని మనం ఏ విధంగా రాయవచ్చు, 1/n ఇంటూ n అంటే n² అవుతుంది. n² ప్లస్ n ఇంటూ 1 అంటే n అనేది అవుతుంది. n² ప్లస్ n అనేది అవుతుంది. అంటే దీన్ని ఇంకా ఏ విధంగా రాయవచ్చు అంటే రెండిట్లో కూడా n కామన్ తీస్తే, సో n² నుంచి n కామన్ తీస్తే ఇక్కడ n ఉంటుంది. సో n మొత్తాన్ని కామన్ తీసాం కాబట్టి 1 అనేది ఉంటుంది. ఎప్పుడైనా మొత్తాన్ని కామన్ తీసినప్పుడు 1 అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు సో మనకి 1/n ఇంటూ n+1 అనేది రావడం జరిగింది. ఇప్పుడు ఇంకా దాన్ని మనం ఇంకా ఏ విధంగా రాస్తామంటే, మీకు ఇక చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే, సో ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాను నేను, ఏంటి అంటే సింప్లిఫికేషన్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఏంటి అంటే 1/3 ఇంటూ 4ని మనం 1/3 ఇంటూ 4ని 1/3 మైనస్ 1/4గా కూడా రాయవచ్చు. సో 1/3 ఇంటూ 4 అన్న 1/3 మైనస్ 1/4 అన్న ఒకటే. సో దీన్ని మీరు ఇప్పుడు 1/3లో నుంచి 1/4 తీయడానికి ట్రై చేయండి. మళ్ళీ మనకి 1/3 ఇంటూ 4 వస్తుంది. సో అదే విధంగా అదే ప్రాసెస్ మనం ఉపయోగించుకొని ఇక్కడ చేయడం జరుగుతుంది అనమాట. అంటే ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే 1/n ఇంటూ n+1 నేను ఏ విధంగా రాస్తున్నానంటే 1/n మైనస్ 1/n+1గా కూడా రాస్తున్నాను. 1/n+1గా కూడా రాస్తున్నాను. అంటే Rn యొక్క వైశాల్యం ఎంత అంటే 1/n మైనస్ 1/n+1గా నేను తీసుకుంటాను అనమాట. అయితే ఇప్పుడు వాడు ఏమంటున్నాడంటే R1, R2, R3, R4 ఈ విధంగా R100ల వైశాల్యాల మొత్తం ఎంత అన్నాడు. అంటే ఇక్కడ Rn దగ్గర n ఉంది కాబట్టి వైశాల్యం 1/n మైనస్ 1/n+1 వచ్చింది. అంటే ఇప్పుడు R1 ఉంటే మనకి ఏమవుతుంది అయింది. అంటే ఇప్పుడు R1 ఉన్నట్లయితే మనం ఏ విధంగా రాస్తాం అంటే R1 ఉన్నప్పుడు వైశాల్యం ఏమవుతుంది, 1/1 ప్లస్ 1/1 అనేది అవుతుంది. సో 1+1 అనేది అవుతుంది. అప్పుడు R2 అనేది ఏమవుతుంది, సో R2 అనేది ఏమవుతుంది 1/2 ప్లస్ 1/2+1 అనేది అవుతుంది. సో ఈ విధంగా మనం చేస్తాం. అయితే ఇప్పుడు వాటి యొక్క మొత్తం అడిగాడు కదా, సో ఇప్పుడు మొత్తం అడిగాడు కాబట్టి 1/1 R1 అంటే 1/1 ప్లస్ R2 అంటే 1/1+1 అంటే 2 అవుతుంది. మనం మైనస్గా రాయవచ్చు కదా. సో ఇక్కడ మైనస్ అనేది అంటే మనకి మైనస్ ఇది, ఎందుకంటే 1/n మైనస్ 1/n+1 కదా Rn అంటే. సో Rn అంటే అదేవిధంగా 1/n మైనస్ 1/n+1. అదేవిధంగా ఇక్కడ కూడా R2 అంటే 1/2 మైనస్ 1/2+1. ఈ విధంగా చూసుకున్నట్లయితే 2. అంటే ఇప్పుడు R1 ఇది ప్లస్, సో R2 వాల్యూ అంటే ఏమవుతుంది 1/2 మైనస్ 1/3 అనేది అవుతుంది. దాని తర్వాత మళ్ళీ ప్లస్ R3 అంటే ఏమవుతుంది 1/3 మైనస్ 1/4 అనేది అవుతుంది. R4 అంటే ఏమవుతుంది 1/4 మైనస్ 1/5 అనేది అవుతుంది. ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి ఏమవుతుంది ఈ విధంగా చూసుకున్నట్లయితే R100. సో R100 అంటే ఏమవుతుంది 1/100. సో 1/100 మైనస్ 1/100 మైనస్ 1/101 అనేది అవుతుంది. అంటే n అంటే 100, n+1 అంటే 101 అనేది అవుతుంది. అంటే ఇప్పుడు వీటి యొక్క మొత్తమే కదా అడిగింది. మొత్తం అంటే గమనించండి, ఇక్కడ -1 -1/2 ప్లస్ 1/2 క్యాన్సిల్ అయిపోతుంది. -1/2 ప్లస్ 1/3 క్యాన్సిల్ అయిపోతుంది. -1/4 ప్లస్ 1/4 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఈ విధంగా ఇక్కడ వరకు మనకి సో ప్లస్ 1/100 వరకు క్యాన్సిల్ అయిపోతుంది. అంటే మనకి ఇక్కడ మిగిలేది ఏంటి అంటే బ్రాకెట్లో మనకి సో R వాల్యూస్ ఇక్కడ మనకి మిగిలేది ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ మనకి మిగిలేది ఏంటి అంటే సో 1/1 మైనస్ 1/1 మైనస్ 1/101 అనేది
మిగులుతుంది. అంటే ఇప్పుడు ఎల్సిఎం ఎంత అవుతుంది అంటే 101 అనేది ఎల్సిఎం అవుతుంది. అంటే 101 ఎల్సిఎం అయింది అంటే సో ఒకటి అనేది 101లో 101 సారి క్యాన్సిల్ అవుతుంది. అంటే 101 మైనస్ 101 అనేది ఒకసారి క్యాన్సిల్ అవుతుంది కాబట్టి దాన్ని మనం 100/100/101గా మనం తీసుకుంటాము. అంటే R1, R2, R3, R4 వీటి యొక్క వైశాల్యాల మొత్తం ఎంత అంటే 100/101గా మనం చెప్పవచ్చు. అంటే దీన్ని మనకి సంఖ్యా వ్యవస్థలోని సింప్లిఫికేషన్లో మనం ఏదైతే కాన్సెప్ట్ చెప్పుకుంటామో ఆ కాన్సెప్ట్ను ఉపయోగించి మనకి ఈ ప్రశ్న అనేది ఇవ్వడం జరిగిందనమాట. అంటే మనకి తెలంగాణ ఎస్ఐలో మొత్తం 13 ప్రశ్నలు అనేవి ఇచ్చాడు. ఈ 13 ప్రశ్నల్ని మనం ఏ విధంగా చేయాలి అనేది చెప్పడం జరిగింది. మీకు అర్థం అవడం కోసం నేను ప్రతి స్టెప్ను కూడా మీకు అర్థమయ్యే విధంగా ఉండాలి కాబట్టి ప్రతి స్టెప్ని కూడా నేను చెప్పడం జరుగుతుందన్నమాట. మీరు బాగా ప్రాక్టీస్ అయినట్లయితే సంఖ్యా వ్యవస్థలో మంచి స్కోర్ అనేది సాధించవచ్చు. ఇంకా ఎవరైనా సరే మన జేఎస్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి.